పోసాని బోరుగడ్డ వంటి సంఘ విద్రోహ శక్తులు వారానికో 10 రోజులకో ఒకసారి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తిడితే, మరో సంఘ విద్రోహ శక్తి శ్రీరెడ్డి మాత్రం ప్రతిరోజు డైలీ బేసిస్ మీద తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి వారందరినీ కూడా తిట్టేది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఎంత మాత్రం వినలేని ఆ పచ్చి బూతులను చిన్నపిల్లలు విని చెడిపోయారు. అటువంటి శ్రీరెడ్డి దర్జాగా ఒక మహారాణిలా పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూ వచ్చి పోలీసులతో ఇంటరాక్ట్ అయిన తీరు చూసి తెలుగు ప్రజల ఒళ్ళు కుతకుతా ఉడిగిపోయింది. జన సైనికులైతే తీవ్రమైన ఆగ్రహవేశాలు వెళ్లగ్రక్కారు. ఇదే అంశంపై జనసేన నాయకురాలు రాయపాటి అరుణ్ గారు 99 టీవీతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి ఒక 10 మంది మహాపతివ్రతలను, ఒక లాయర్ను తన వెంట తీసుకుని మరీ వచ్చింది పోలీస్ స్టేషన్కి అంటూ మండిపడ్డారు. పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే శ్రీరెడ్డికి రాచ మర్యాదలు చేసి టీ కాఫీలు అవి ఇచ్చారట. ఎవరో వ్యక్తి ఏదో చిన్న తప్పు చేశాడని ముసుగు వేసి మరీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు, దారుణమైన తప్పులు చేసిన శ్రీరెడ్డిని మాత్రం పోలీసులు ఆ విధంగా గౌరవించడం ఏమిటని రాయపాటి అరుణ్ గారు మండిపడ్డారు. ఇది నిజంగా చాలా బాధాకరం. కేవలం పవన్ కళ్యాణ్ గారికి యాంటీగానే టీడీపీ నుండి సీఎం పదవిని ఆశిస్తున్న ఒక యువనేత శ్రీరెడ్డిని పోలీసులు గౌరవించేలా చేశారని అనుమానిస్తున్నారు. ఇదే నిజమైతే ఆ యువనేత ఖచ్చితంగా రాంగ్ ట్రాక్లో ప్రయాణిస్తున్నట్టే, ఖచ్చితంగా కూటమి బంధాన్ని విడగొడుతూ ఉన్నట్టే, ఖచ్చితంగా 2029లో టీడీపీ భూస్థాపితానికి అనుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.